broken. Don't ever forget you're golden. I will find the light in your soul. I'll be there. Never leaving you in the darkness, even when you're out of focus. I will be the light in your life. You'll see it clear. I'll be your inspiration, 'cause I know that you'll do just what you're told. I'll be your heart and temptation, 'cause I know that you'll make it on your own. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతా వ్లాగ్స్. నేను ఇది సాటర్డే వ్లాగ్ చూపించబోతున్నాను. సాటర్డే మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి బయటకు వెళ్తున్నాము. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి ఏమో నేను పాలక్ పన్నీర్ రోటీ ఇచ్చేసాను అనమాట. సో ఇవేమో నా స్పెట్స్, బాబు స్పెట్స్ అండ్ అలాగే బాబు మాస్క్. సో మేము ఈసారి శాంతినికేతన్ మాల్కి వెళ్తున్నాము. యాక్చువల్గా ఏమంటే నేను మొత్తం షూట్ చేయలేకపోయానండి. నేను మాల్లో మొత్తం లైక్ అన్నీ పెట్టారనమాట, లైక్ క్లాతింగ్ అండ్ ఇంకా ఇయర్ రింగ్స్, సో అన్నీ పెట్టారు. సో నేను ఇంకా పర్చేస్ చేసుకోవడంలోనే ఉండిపోయాను. సో షూట్ అస్సలు చేయలేదనమాట. అండ్ ఇదేమంటే మేము రిటర్న్ వచ్చేటప్పుడు సో అక్కడ చాలా చెట్లు ఉన్నాయి, కలెక్షన్స్. అక్కడ ఆగాము యాక్చువల్గా, ఎందుకంటే మేము ఏదైనా ఒక చెట్టు తీసుకుందామని చెప్పి అనుకున్నాం అనమాట. సో అందుకని ఆగాము. అండ్ మెయిన్గా ఏమంటే తులసి మొక్క తీసుకుందామని చెప్పి అనుకున్నాము. బట్ మొత్తం చూసాము, నేను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత తీసుకురమ్మని చెప్పానమాట మా హస్బెండ్కి. సో ఇక్కడ ఏమంటే బాబు అక్కడ చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి తెలుసా. సో అవి చూస్తున్నాడు. చాలా చిన్న చిన్న ఫిషెస్ అండి, అండ్ చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ వ్యూ కూడా చాలా బాగుంది కదా. సో చూసారా ఎంత చిన్న చిన్న ఫిషెస్, అసలు ఎంత బాగున్నాయి చూడండి. సో చాలా బాగా అనిపించింది. అందుకు ఇంకా కొంతసేపు అక్కడే ఉన్నాము అనమాట, లైక్ మొత్తం చెట్లన్నీ చూసుకుంటూ ఉన్నాము. సో ఆ తర్వాత వచ్చేసామన్నమాట ఇంటికి. సో చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట. అండ్ చాలా ప్లేసెస్లో ఉంటుంది ఇక్కడ వైట్ ఫీల్డ్లో. సో ఒక చోట చూసాము, మేము సెలెక్ట్ చేసుకున్నాము చెట్టు, అండ్ తీసుకురావాలని అనుకుంటున్నాం అనమాట. లైక్ కార్తీక మాసం అయిపోయేలోపు తులసి మొక్క తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాము. ఎందుకో నాకు చాలా ఉంది లైక్ చెట్లు పెంచుకోవాలని చెప్పి. ఇంట్లో ఓన్లీ మనీ ప్లాంట్ ఒక్కటే ఉంది. సో ఇంకా ఏమైనా చెట్లు పెంచుకుందామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా వ్యూ అయితే ఇలా ఉంటుంది మేము ఇంటికి వచ్చేటప్పుడు. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసామన్నమాట. సో ఆయన కూడా చూపిస్తున్నాను. మాల్లో అంత ఎక్కువ షూట్ చేయలేకపోయానండి, లైక్ అన్నీ ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉన్నాను అనమాట. సో అందుకే అంత ఎక్కువ షూట్ చేయలేకపోయాను మాల్లో. సో మాల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు చూపిస్తున్నాను. అండ్ బెంగళూరులో బయట తిరిగేటప్పుడు మాత్రం చాలా ఎండ ఉంటుంది, అండ్ ఇంట్లో ఉంటే మాత్రం చాలా చలి పెడుతూ ఉంటుంది. సో నేను నైట్కి ఏం చేస్తున్నాను తెలుసా, ఎగ్ బోండా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఇక్కడ ఒక 5 eggs బాయిల్ చేస్తున్నాను అనమాట. అండ్ నైట్ డిన్నర్కి ఏమో అస్సలు తినాలనిపించలేదు. సో ఏమైనా స్పెషల్గా స్పైసీగా తినాలనిపిస్తూ ఐ మీన్ ఏమైనా స్పెషల్గా స్పైసీగా తినాలని అనిపిస్తూ ఉండింది. సో అందుకని చెప్పి నేను ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. సో ఎగ్స్ బాయిల్ చేసేసిన తర్వాత నేను దాన్ని కట్ చేసేసుకున్నాను అనమాట. సో చూసారు కదా మంచిగా బాయిల్ అయిపోయాయి. ఒక 15 to 20 minutes వరకు బాయిల్ చేసుకున్నాను అనమాట. సో మనము బ్యాటర్ ఎలా మిక్స్ చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను. నేను యాక్చువల్గా ఒక 1 cup బేసన్ తీసుకుంటున్నాను, లైక్ కొంచెం ఎక్కువ తీసుకుంటాను అనమాట. అండ్ నాకు క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను తీసుకున్న బేసన్కి కరెక్ట్గా ఐ మీన్ ఆ ఎగ్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో అలా తీసుకుంటాను నేను ప్రతిసారి. సో ఇక్కడ ఒక 1 cup తీసుకున్నాం కదా బేసన్, అండ్ అలాగే ఒక 2 spoons రైస్ ఫ్లోర్ కూడా తీసుకోండి. సో రైస్ ఫ్లోర్ వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి ఎగ్ బోండా. కొంచెం సాల్ట్ యాడ్ చేయండి, అండ్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేయండి, అండ్ అలాగే కొంచెం కారం యాడ్ చేయండి. నేను ఇక్కడ కారం ఒక 1 spoon యాడ్ చేశాను. సో అండ్ ఆ తర్వాత కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. కొంచెం ఒక 1/2 spoon యాడ్ చేశాను నేను అంతే. అండ్ అలాగే కొంచెం జీరా, కొంచెం వాము యాడ్ చేయండి. అండ్ ఏమైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు కంపల్సరీ యాడ్ చేయాలన్నమాట అజ్వైన్ అనేది. సో చాలా బాగుంటుంది, డైజెషన్ బాగా అవుతుంది. సో ఆ తర్వాత నేను ఇక్కడ కొంచెం చాట్ మసాలా స్ప్రింకిల్ చేస్తున్నాను, అండ్ అలాగే కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా సన్నగా చాప్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ అంత ఎక్కువ యాడ్ చేసుకోకండి, కొంచెం యాడ్ చేయండి. అండ్ బ్యాటర్ మనకు చాలా థిక్గా ఉండాలి, లూజ్గా ఉండకూడదు, మనకు బజ్జీల బ్యాటర్ లాగా ఉండకూడదు అనమాట, కొంచెం థిక్గా ఉండాలి. సో వాటర్ కొంచెం కొంచెము యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయండి. Life is happy but it's so insane. We must merely make a start.
Savannah, I'm coming home. Savannah, we'll never be. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందనమాట. సో చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. నేను లాస్ట్లో కొంచెం కుకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను, చాలా లిటిల్ బిట్. చూసారు కదా, ఐ మీన్ బాగా వస్తాయన్నమాట బోండాస్ అనేవి. సో అందుకని చెప్పి కొంచెం యాడ్ చేశాను. సో ఆ తర్వాత మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. సో మనము ఒక్కొక్క ఎగ్ని హాఫ్ కట్ చేసుకున్నాం కదా, దాంట్లో డిప్ చేసేసి మనము డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అండ్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసేస్తే మనకు సరిగ్గా వేగదు లోపలంతా. సో అందుకని చెప్పి ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ ఏమంటే నేను ఇక్కడ వేసేసాను అనమాట ఎగ్ బోండా ఆయిల్లో. అలా మనం అన్ని ఎగ్స్ని మంచిగా ఐ మీన్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం పేలుతాయి కాబట్టి కొంచెం దూరంగా ఉండి ఆయిల్లో వేయండి. అండ్ వేసిన తర్వాత దాన్ని తిప్పేటప్పుడు కూడా కొంచెం దూరంగా ఉండి తిప్పండి. సో ఎందుకంటే మనకు ఎగ్ బోండా లోపల ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం పేలుతాయి. సో అందుకని చెప్తున్నాను అనమాట. నాకు ఎందుకంటే ఒక 1-2 అలా బస్ట్ అయినాయి. సో అందుకని నేను చాలా దూరంగా ఉండి తిప్పుతున్నాను అనమాట. సో ఆ తర్వాత మనం పేపర్ నాప్కిన్ పైన వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. The beauty of the world, Savannah. Let's all take a walk, Savannah. I'm coming home, Savannah. We'll never be alone, Savannah. The beauty of the world, Savannah. Let's all take a walk. సో చూసారా, ఎగ్ బోండా అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను తెలుసా, ఒక ఎగ్ని దాన్ని కూడా మంచిగా హాఫ్ చేస్తున్నాను. సో దానిపైన కావాలంటే మీరు మళ్ళీ కొంచెం చాట్ మసాలా అండ్ కొంచెం సాల్ట్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకోవచ్చు. సో అంత అవసరం లేదు, నార్మల్గా తినేసేయచ్చు అలాగే అని చెప్పి జస్ట్ అలా కట్ చేస్తున్నాను అనమాట, అంతే. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి నిజంగా ఎగ్ బోండా. అండ్ రెసిపీ మీతో కూడా షేర్ చేశాను కదా, అండ్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. సో చూసారు కదా ఎంత బాగున్నాయో. అంటే నేను డిన్నర్ అయితే ఇదే చేసేసాను అనమాట. దీనికి ఎక్స్ట్రాగా అన్నము చపాతీ ఏం తినలేదు. సో ఇలా నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఎగ్ బోండా ప్రిపేర్ చేసేసాను నైట్ డిన్నర్కి. సో ఇక్కడ ఏమంటే తను చేతిలో ఉంది కదా టాయ్, సో అది తీసుకున్నాడు ఇవాళ బయటికి వెళ్ళినప్పుడు. సో చాలా బాగుంది కదా అది. నేను యాక్చువల్గా ఒక బొమ్మ తీసుకోమన్నాను, అది తీసుకోలేదు, కానీ తనకు నచ్చిందే తీసుకున్నాడు. సో అది చూపిస్తున్నాడు, తను రివ్యూ చేస్తున్నాడు అనమాట తను తీసుకున్న బొమ్మలన్నీ. సో మీరు కూడా తన మాటల్లోనే వినండి ఏమేం చెప్తున్నాడు అన్నదంతా. నేను వాయిస్ ఓవర్ అలాగే పెట్టేశాను బాబుది. సో తను ఎలా రివ్యూ చేశాడో కూడా మీరే వినండి. Today you purchased that one? Yes. It is. Oh. Two. అది భలే ఉన్నిందిరా బొమ్మ. ఏది? అది సైకిలా? బైసైకిల్. బైసైకిల్ ఏమో నాకు. 1 ఓకే 1 2 3 4 1 6. Good job. Moonne 4 wheels. Okay. 4 wheels, not 6 wheels. 4 wheels. Boy, Super. super. You better play like it throw it up. Oh wow. It's a day. When the hat it the I have the wing the hat day petty. Malak caught here. Yeah, super. Okay. I'm going to go. Da. Is it green color robot? Yeah, another one green color robot. Oh wow. Super. So Savannah, the beauty of the world, Savannah. Let's all take a walk.
Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of నైస్ ఓన్లీ బంబుల్ బీ. Bumblebee card ఇది. robot. ఉంగ robot ఇదిరా. ఓకే ఓకే. సో మా బాబు కూడా వీడియోతో మాట్లాడడం అలవాటు అయిపోయింది. సో ఇంతకుముందు ఎల్లో కలర్ కార్ తీసుకొని వచ్చి బంబుల్ బీ కార్ బాగుందా, ఇంకో రోబోట్ తీసుకొని వస్తాను అని చెప్పి మళ్ళీ వెళ్ళాడు తెలుసా. సో మా బాబుకి కూడా బాగా అలవాటు అయిపోయినట్టుంది వీడియోతో మాట్లాడడం యాక్చువల్గా. సో తీసుకొని రా పండు ఇంకొక రోబోట్. వైట్ కలర్ రోబోట్ కాదు అది, దట్ ఈస్ జస్ట్ కార్. White color robot. Fat duck robot. This fat duck robot. This only fat duck robot. Fat duck robot. This only fat duck robot. Only. Mama, this only ఏంది this only. This sobati. This sobati. అండ్ ఇక్కడ చూడండి వాళ్ళ డాడీతో ఎంత బాగా ఆడుకుంటున్నాడో. యాక్చువల్గా వాళ్ళ డాడీని అడిగాడనమాట, నువ్వు ఎలిఫెంట్ పైన కూర్చుంటావా, లైక్ చిన్నప్పుడు కూర్చుంటా ఉన్నావు కదా, సో అలా అని చెప్పి. సో ఇంకా ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడైతే యాక్చువల్గా ఫ్రైడే నైట్ అనమాట ఇది, ఆ రోజు షూట్ చేసిందనమాట. సో వాళ్ళిద్దరు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. బాబు అయితే ఫుల్ ఎంజాయ్ అసలు. సో చిన్నపిల్లలకి అలా పైన కూర్చొని వెళ్తూ ఉండడం అంటే చాలా ఇష్టపడతారు కదా, సో వీడు కూడా అలానే. Lion's gonna come. The birds have just begun. We will always take a stand for the people, for the land. సో ఫ్రెండ్స్ మేము సాటర్డే బయటికి వెళ్ళాము. యాక్చువల్గా నేను సాటర్డే సండే వ్లాగ్ రెండు కంబైన్ చేసి పోస్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాను, కాకపోతే చాలా లెంతీ అయిపోతుంది సాటర్డే సండే వ్లాగ్ కంబైన్ చేసి పోస్ట్ చేస్తే. సో అందుకని నేను సాటర్డే వ్లాగ్ సపరేట్గా పోస్ట్ చేస్తాను అండ్ అలాగే సండే వ్లాగ్ సపరేట్గా పోస్ట్ చేస్తాను. సాటర్డే మేము బయటికి వెళ్ళినప్పుడు నిన్న బయటికి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట, లైక్ క్లాతింగ్ అండ్ ఇంట్లోకి కావాల్సినవి లైక్ బొమ్మలు చాలా పెట్టారు. బట్ అంతా మేము షూట్ చేయలేదు యాక్చువల్గా. బట్ అయితే నేను ఒక డ్రెస్ తీసుకున్నాను అక్కడ, సో అది చూపిస్తాను. సో చూడండి ఇలా ఉంటుంది డ్రెస్ అంతా. సో ఇది యాక్చువల్గా లాంగ్ డ్రెస్ అనమాట, కలంకారీ లైక్ అలా అంటారు కదా, సో అలాంటి డ్రెస్ అనమాట ఇది. కాకపోతే స్లీవ్స్ లోపల ఇచ్చారు, సో అది స్టిచ్చింగ్ చేయించాలి. సో డ్రెస్ అంతా అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడనేమో మొత్తం ఇలా ఉంటుంది అనమాట. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా దీంట్లో కాటన్ అండ్ రేయాన్ క్లాత్ ఉంటుంది అనమాట. నేనేమో రేయాన్ తీసుకున్నాను. కాటన్ అయితే మనం ఒక వాష్లోనే అది షింక్ అయిపోతుంది, సో అంత బాగుండదు. నేనైతే రేయాన్ క్లాత్ తీసుకున్నాను అనమాట. సో ఇదే ఆ డ్రెస్. సో చాలా బాగా నచ్చింది. నేను ఒకసారి స్లీవ్స్ కుట్టించిన తర్వాత వేసుకొని చూపిస్తాను. సో మనకి ఇది ఇచ్చారనమాట వెనకాల టైట్ చేసుకోవడానికి. నాకైతే కరెక్ట్గా ఫిట్టింగ్ అయింది. సో చాలా బాగుంది. డ్రెస్ కలర్ అయితే చూసారు కదా, అండ్ ఇంకా రెడ్ కలర్ అండ్ మెరూన్ కలర్ ఉన్నాయి. సో నాకు ఈ డార్క్ కలర్ చాలా బాగా నచ్చింది. సో ఇది తీసుకున్నాను అనమాట. అండ్ యాక్చువల్గా అయితే 800 చెప్పాడు కాస్ట్. సో నేను 550కి అడిగాను, సో ఇచ్చేసారనమాట. సో చాలా బాగుంది కదా డ్రెస్. సో 550 అంటే నాకు కొంచెం పర్లేదు అనిపించింది, ఎందుకంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది డ్రెస్ క్వాలిటీ. సో ఈ డ్రెస్ తీసుకున్నాను. అండ్ బాబు ఏమో ఒక టాయ్ తీసుకున్నాడు. అండ్ మా బాబుకి కూడా వీడియోతో మాట్లాడడం అలవాటు అయిపోయింది. సో తను కూడా వీడియోతో మాట్లాడుతూ నిన్న నైట్ అంతా మీరు చూసారు కదా. సో అదంతా నేను వాయిస్ ఓవర్ అలాగే పెట్టేశాను అనమాట. సో బాబు మాట్లాడిన
క్యూట్ మాటలు అలాగే పెట్టాను, ఫన్నీ టాక్స్. సో సాటర్డే వ్లాగ్ అంటే ఇదే అండి. మేము మార్నింగ్ నుంచి షూట్ చేయలేకపోయాను, సో ఆఫ్టర్నూన్ బయటికి వెళ్ళేటప్పటి నుంచి షూట్ చేశాను. యాక్చువల్గా ఏమంటే చెట్టు తీసుకుందామని చెప్పి రిటర్న్ వచ్చేటప్పుడు అనుకున్నాము, బట్ కాకపోతే తీసుకోలేదు. అండ్ ఏమంటే మేము బైక్లో పెట్టుకొని రాలేము కదా, సో అందుకని చెప్పి చెట్టు తీసుకురాలేదు. సో ఈ కార్తీక మాసం అయిపోయే లోపు షూర్గా తులసి మొక్క అయితే తీసుకుందామని అనుకుంటున్నాను. ఇంట్లో మనీ ప్లాంట్ ఒకటే ఉందనమాట, సో ఇంకా ఏమి లేవు చెట్లు పెంచుకోవడానికి. నాకు ఎందుకో చాలా అనిపిస్తుంది, లైక్ మంచిగా తొట్టి అంతా పెట్టేసుకొని చెట్లు వేసుకొని పెంచుకోవాలనిపిస్తుంది. సో చూద్దాం ఎంతవరకు సెట్ అవుతుందా అని చెప్పేది. సో సాటర్డే వ్లాగ్ అయితే ఇది అండి. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లుంటే డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మనం ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ టేక్ కేర్, బై బాయ్.